ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సుపరిపాలనలో తొలిడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణం 8వ వార్డు చింతమ్మారి వీధిలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన వార్డు నాయకులు ప్రజలు స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు వివరించి కరపత్రాలు అందజేసిన ఎమ్మెల్యే చింతవారి వీధిలో అధికారులతో కలిసి 22 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేసిన వార్డు ప్రజలు ఎలా ఉంది ప్రభుత్వం? బాగుందా? నా ముందు చెప్పడం కాదు, వాస్తవాలు ఇప్పుడు మేము మార్చుకుంటాం. ఓకే, మన ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్రభుత్వ పరంగా ఏమన్నా పెన్షన్లు వస్తున్నాయా? నీకు రావడం లేదు. ఏంటి ప్రాబ్లం? రేషన్ కార్డేగా? కార్డు ఉందా? ఆ కార్డు రేషన్ కార్డు దాంట్లో కరెంట్ బిల్ ఏమైనా ఎక్కువ వస్తుందా? పెన్షన్ ఇంకా అప్లై చేయాలి. వయసు ఎంతనా? పెట్టిస్తున్నాను. ఓకే, నువ్వు ముందు ఇమీడియట్ సిఎస్ఏ పైపు అప్లికేట్ చేసుకుంటే ఎప్పుడు జీవితంలో జామ్ కాదు, పైపులు పగలగొట్టేస్తుంది. అయితే రోడ్డు వెడల్పు వస్తుంది, కారు వచ్చినప్పుడు బైక్ పోవడానికి, బైక్ వచ్చినప్పుడు కారు పోవడానికి ఉంటుంది. ఇది మాకు తెలిసినంత వరకు ఇంజనీరింగ్ నామ్స్ ప్రకారం ఎవరికి ఇబ్బంది లేకపోతేదానికి ఉంటుంది. కానీ మేము ముఖ్యంగా మీ ఎమ్మెల్యే, మీ అభిప్రాయాన్ని గౌరవించిపోయే ఎమ్మెల్యే, మీరు ఏమి చెబితే అదే చేయటం. అందరూ ఈ కాలనీ వాళ్ళందరూ అడిగితే 2 పక్కల కాలం ఉంచమన్నారు కాబట్టి 100కి 100 రూపాయలు 2 పక్కల కాలం ఉంచే రోడ్డు వేద్దాం. ఓకే, మీ సమస్య క్లియర్ కదా? ఎలా ఉంది గవర్నమెంట్? అది మాట్లాడతాము. ఒకటి అర్థం ఉంది, రోడ్డు చిన్నదైపోయింది. అభిషేక్ ఓకే, కావలి పట్టణంలోని 8వ వార్డు యందు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈ వార్డులో సందర్శించడం జరిగింది. మా బాధ్యత ప్రతి ఇంటి డోర్ తట్టాలి, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవాలి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి, సమస్యలు ఏవైతే ఉంటే వాటిని నోట్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనలు, యువ నాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా, తెలుగువాడి పండుగలాగా ఈరోజు నెల రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ఈ మంచి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకి చేయూతనివ్వాలి, ప్రజా సమస్యలు మనమే వాళ్ళ ఇంటికి పోయి తెలుసుకోవాలి.
గతంలో ప్రజలకు అవసరం ఉంటే అధికారులు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితుల నుంచి డోర్ టు డోర్ మనమే వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కార దిశగా ముందుకు పోయేందుకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందుకనే సుపరిపాలన జరగాలంటే ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కారం జరగాలి. అందులో దాన్ని తొలి అడుగుగా భావిస్తూ ఈ రోజున డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందనేది తెలుసుకోవడం, దానితో పాటుగా ఆ ఇంట్లో పెన్షన్ వస్తుందా, లేదంటే తల్లికి వందనం స్కీమ్ ఏమైనా అమలైందా, సిలిండర్ల పథకం అమలైందా, అన్నదాత సుఖీభవ వస్తుందా, రేషన్ కార్డు సమస్యలు ఏమైనా ఉన్నాయా, పెన్షన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, వ్యక్తిగత సమస్యలు ఏమైనా అన్నీ కూడా మేము ఈ రోజున ప్రతి ఇంట మనుషులను కలుసుకొని చర్చించడం జరుగుతుంది. అందుకనే ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున 3 నుంచి 5 నిమిషాల వరకు ఒక్కొక్క ఇంట్లో కూర్చొని వాళ్ళతో చర్చించి సమస్యలను నోట్ చేసుకొని రాబోయే కాలంలో ఆ సమస్యలన్నిటి పరిష్కారం చేయాలని మా అధిష్టానం మాకు ఈ రోజున సూచించింది. అందుకనే తెలుగుదేశం కార్యకర్తలు మొదలుకొని సామాన్య కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా ఈరోజు ప్రతి గొంతుని సందర్శిస్తున్నారు, ప్రతి ఇంటి తలుపు తడుతున్నారు. ఇంతకంటే ప్రజలకు చేయ ప్రభుత్వాలు ఏముంటాయో కూడా ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి ప్రజలందరూ ఇళ్లలో నిద్రపోతుంటే కార్యకర్తలు తలుపు తట్టి మీ సమస్య ఏంది, ఆ సమస్యను మేము పరిష్కరిస్తున్నామంటే ఇంతకంటే మంచి ప్రభుత్వం, ఇంతకంటే పార్టీలు ఏముంటాయని ప్రజలు అంటున్నారు. ఇది మా మార్గదర్శకుడు యొక్క డెసిషన్. రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి కాబోయేతున్నటువంటి లోకేష్ బాబు గారు సూచించినటువంటి సూచనలు ఈరోజు పాదయాత్రతోనే రాష్ట్ర నలుమూలల తిరిగిన దాంతోనే 164 సీట్లు తెచ్చిపెడితే రేపటి రోజున ఆ పీఠాన్ని అధిరోహించముందే ఈ రాష్ట్రాన్ని ఎలా పరుగులెత్తించే విధంగా పారిశ్రామిక ప్రగతి కావచ్చు, ఎడ్యుకేషన్ వ్యవస్థ కావచ్చు, ముఖ్యంగా కార్యకర్తలందరినీ కూడా మమేకం చేసుకుంటూ వాళ్ళ సంక్షేమం ఒకవైపున, అభివృద్ధి ఒకవైపు చూస్తూ ప్రజల కోసం కార్యకర్తలను కూడా మమేకం చేసేటువంటి సిస్టమ్. గతంలో ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే ప్రభుత్వ అధికారులే పనిచేసి పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. నేడు ప్రభుత్వ అధికారులకి ప్రజలకి మధ్య అనుసంధానంగా కార్యకర్తలను పెట్టి కార్యకర్తల చేత కూడా పనులు చేపిస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని, ఎప్పుడు పేదవాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కష్టపడి పనిచేస్తుందని మా కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో, నిజాయితీతో ఎప్పుడు ప్రజల కోసం తప్పించేటువంటి కార్యకర్తలందరూ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పురోగతి చెందుతుందని, దీనికి అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు నాయకత్వం ఇంకా బలపడి ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతాడని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ప్రతి ఇంటా వెళ్ళినప్పుడు ప్రజలు సాధారణంగా ఈరోజు ఆహ్వానిస్తున్నారు, వారి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు కొనియాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ